ఆటోమేటిక్గా తల్లిదండ్రులు వాళ్ళ పిల్లల్ని ప్రభుత్వ పాఠశాలకు పంపిస్తారని మీరు చెప్తాం జరిగింది. గడిచిన 2 సంవత్సరాలు మీ నాయకత్వంలో మనం తీసుకొచ్చిన సంస్కరణల ద్వారా ఈరోజు నేను గర్వంగా చెప్తున్నా 1,10,000 మంది విద్యార్థులు ప్రైవేట్ పాఠశాల నుంచి ప్రభుత్వ పాఠశాలలకి వస్తాం జరిగింది. అంతేకాదు కొన్ని ప్రభుత్వ పాఠశాలల బయట నో అడ్మిషన్ బోర్డు పెట్టే రోజులు వచ్చేసినాయి. నా సొంత నియోజకవర్గం మంగళగిరిలో నిడమర్లో ఒక అద్భుతమైన పాఠశాల ఉంది. దాని ఒక ఇంటర్నేషనల్ స్కూల్గా తయారు చేశాం. మొన్న నేను మంగళగిరిలో ఒక కార్యక్రమానికి వెళ్తే ఒక తల్లి వచ్చింది, నాతో గొడవ పెట్టుకుంటుంది. నాకు కూతురు ఉంది, కూతురికి నువ్వు అడ్మిషన్ ఇవ్వాలని. సహజంగా అందరూ ఏమనుకుంటాం, ఏదో ప్రైవేట్ స్కూల్లో అడ్మిషన్ అడిగిందేమో అనుకుంటాం. కానీ తిరిగి చూస్తే నిడమరు స్కూల్లోనే అడ్మిషన్ కావాలని. అప్పుడు ఆ తల్లికి చెప్పా, హెచ్ఎం గారు చాలా స్ట్రిక్ట్ మేడం, నేను చెప్తే కూడా ఇందు మీ పాప ఎగ్జామ్ రాయాల్సిందే, ఎగ్జామ్లో క్వాలిఫై అవుతేనే హెచ్ఎం గారు తీసుకుంటారని చెప్తాం జరిగింది. సో ఈ లీప్ స్కూల్ అనేది ప్రతి నియోజకవర్గానికి ఒకటి తీసుకురావాలనే లక్ష్యంతో ప్రభుత్వం అడుగులేస్తుందని ఈ సభాముఖం మీ అందరికీ నేను తెలియజేస్తున్నా. అంటే ఎప్పుడు లేని విధంగా ప్రభుత్వ పాఠశాలలో ఉన్న సీట్లకి డిమాండ్ పెరిగే రోజులు వచ్చినాయి. అందుకే నా 2 అడుగులు వేసాం. ఇంకా చేయాల్సిన అనేక కార్యక్రమాలు ఉన్నాయి. అన్నీ చేసేసామని మేము చెప్పట్లేదు. దారి తప్పిన విద్యా వ్యవస్థని సరైన దారిలో పెట్టేదానికి అహర్నిశలు మేమందరం పని చేస్తున్నాం. చివరిగా నేను ఇక్కడ పిల్లలందరూ కూడా కోరేది ఒక్కటే, తల్లిదండ్రులు చెప్పింది మనం ఎప్పుడు వినాలి. ఉపాధ్యాయులు ఏదైతే మార్గం మనకు చూపిస్తారో అది మనం పాటించాలి, వాళ్ళని గౌరవించాలి, వాళ్ళ ఆశీస్సులు తీసుకుని మనం ముందరికి నడవాలని ఈ సభాముఖం మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ, పిల్లలకి మనం ఆస్తులు ఇవ్వకపోయినా పర్వాలేదు కానీ మంచి విద్య అందించాలి. పెద్ద పెద్ద భవనాలు కట్టలేకపోయినా పర్వాలేదు కానీ పెద్ద కళలు కంఠం నేర్పించాలి. డబ్బులు ఇవ్వలేకపోయినా పర్వాలేదు కానీ ధైర్యం ఇవ్వాల్సిన బాధ్యత ఇక్కడున్న తల్లిదండ్రులపైన ఉపాధ్యాయులపైన ఉందని ఈ సభాముఖం మీ అందరికీ తెలియజేసుకుంటూ, మన గిరిజన ప్రాంతంలో సుమారుగా 200 ప్రభుత్వ పాఠశాలలకి సొంత భవనాలు లేవు. ఇంకో పక్కన రేకుల షెడ్ల కిందనో లేదంటే సింపుల్గా ఒక హట్లాగా వేసి అక్కడ పాఠాలు చెప్పే పరిస్థితి, లేని చెట్టుల కింద పాఠాలు చెప్పే పరిస్థితి. గౌరవ ముఖ్యమంత్రి గారికి నేను ఈ సభాముఖంగా హామీ ఇస్తున్నా, రాబోయే 12 నెలల్లో ప్రభుత్వ పాఠశాలలకి